తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరుతో కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. 18,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారని అన్నారు. కమిషన్లు తీసుకుని ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో హ్యామ్ మోడల్ పేరుతో అధిక వ్యయంతో కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. సివేట్, సరళ, బృంద, బీవీఎస్ఆర్ వంటి కంపెనీలు కలిసి టెండర్లను పంచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హరీష్ రావు తెలిపారు. టెండర్లు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తుతామని స్పష్టం చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్ చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 18,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారని అన్నారు. కమిషన్లు తీసుకుని ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో హ్యామ్ మోడల్ పేరుతో అధిక వ్యయంతో కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. సివేట్, సరళ, బృంద, బీవీఎస్ఆర్ వంటి కంపెనీలు కలిసి టెండర్లను పంచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హరీష్ రావు తెలిపారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, అసెంబ్లీ లాబీలో తన ఛాంబర్ లో టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు చిట్చాట్ చేశారు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ రోడ్ల పేరుతోటి, టెండర్ల పేరుతోటి కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి విషయంపై ఆయన స్పష్టత దాదాపుగా 18,000 కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపింది. ఇప్పటికే దీని మీద నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిధుల మొబిలైజేషన్ కోసం ముందుగా ప్రయత్నం చేసింది. 18,000 కోట్ల టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ల ద్వారా 1,800 కోట్లు చేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించారు. ఈ 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని వీటిని ఇతర రాష్ట్రాల ఎలక్షన్స్ కోసం పంపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపించారు. ఒకవైపు దేశంలో హైవేస్ రోడ్లకు సంబంధించి 20 నుంచి 30% లెస్ కు కాంట్రాక్టులు వేస్తుంటే ఇక్కడ మాత్రం హ్యామ్ రోడ్ల పేరుతోటి తెలంగాణలో ఇప్పటికే 5% నుంచి ఎక్సెస్ ఉండొద్దనే సీజింగ్ ఉన్నది కూడా ఆ సీలింగ్ ని ఎత్తేసి ఇప్పుడు 20 నుంచి 30% ఎక్సెస్ టెండర్లు దక్కించుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని 3-4 కంపెనీలు సిండికేట్ అయ్యి దాదాపుగా 12 కోట్లు దక్కించుకున్నాయని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికే ఈ హ్యామ్ రోడ్ లో 15 నుంచి 20% ఎక్సెస్ టెండర్లు పిలుస్తున్నారు, ఎక్సెస్ తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపించారు. ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ వచ్చాక వీటన్నిటిని కూడా ఇతర రాష్ట్రాల్లో వీటిని కంపెనీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండలో ఇప్పటికే 2 కంపెనీలు టెండర్లు వేశాయి. ఇవే కంపెనీలు వేరు మార్చి 1-2 ఇతర ప్రాంతాల్లో 4 కంపెనీలు 2 డిఫరెంట్ గా టెండర్లు వేస్తూ వాటి దక్కించున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపించారు. రాష్ట్రం మొత్తం 34 టెండర్లు రద్దు చేశారని చెప్పి అన్నారు. మరొక 16 టెండర్లు ఇప్పటికీ ఇద్దరు మాత్రమే వేశారని చెప్పేసి ఆరోపించారు. టెండర్లలో ముక్కయి పనులు దక్కించుకుంటూ డబ్బులు కాజేయాలని చూస్తారు. ఇందులో సివేటు, సరళ, బృంద, బీవీఎస్ఆర్ కంపెనీలు అన్ని కూడా కుమ్ముక్కయి పనులు పంచుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖలో 7 గంటలకు సివేట్ కంపెనీ, 3 గంటలకు జే ఇన్ఫ్రా కంపెనీ చెరొక టెండర్లు వేసి పనులు దక్కించుకున్నాయని చెప్పేసి కూడా ఆయనకు ఆరోపించారు. రాష్ట్రంలో టెండర్ ఎక్సెస్ 5% సీలింగ్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి టెండర్ ఎక్సెస్ 5% సీలింగ్ ని ఎత్తివేసి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. దీనిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి. ఈ స్కామ్ అంతా కూడా దీన్ని బయట పెడతామని చెప్పేసి కూడా ఆయన